హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ వ్లాగ్స్. ఈరోజైతే నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. నేను ఇదైతే ఫస్ట్ టైం చేయడం. ఎలా వస్తుందో ట్రై చేద్దామని అయితే చేశాను, కానీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అయితే వీడియో తీసానండి. నాకు వచ్చినట్టయితే చేశాను. మళ్ళీ కామెంట్స్లో దించేయకండి నన్ను, ముందే చెప్తున్నా. అప్పుడెప్పుడో నేను ట్యూషన్లో చదువుకున్నప్పుడు మా ట్యూషన్ అన్నయ్య వాళ్ళ మమ్మీ అయితే చేసి ఇచ్చేవారనమాట, నాకు ఇష్టమని చెప్పి. దానికోసం అయితే ముందుగా కొన్ని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోండి. పిండి కోసం అయితే ముందుగా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న, అందులోనే కొంచెం కరివేపాకు అండ్ మనం గ్రేట్ చేసి పెట్టిన సొరకాయ, ఆ గుజ్జు కూడా వేసుకొని, అందులో మనం తయారు చేసి పెట్టిన పేస్ట్ కూడా వేసుకొని, బియ్యం పిండి అండి మనకి ఎంత సరిపోతుందో అంత, అంటే అందులో వచ్చే వాటర్కి అంత పిండి వేసుకొని, అందులోనే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవడమే. చక్కెర అయితే నేను అడిషనల్గా వేసానండి వేరేగా, అది ఆప్షనల్, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాం కాబట్టి. సెసమే సీడ్స్, అలానే వేయించి పెట్టుకున్న పల్లీలు, నెక్స్ట్ ఏమో ఏంటవి శనగపప్పు, పచ్చి శనగపప్పు నానబెట్టి వేసుకోవాలండి. ఇంతేనా, ఇంకేమైనా యాడ్ చేస్తారో నాకు తెలియదు. నాకు వచ్చినట్టుగా అయితే నేను చేస్తున్నా. అప్పుడు ఆంటీ చేసేవారు, ఆంటీ చేసినప్పుడు చూసేదాన్ని. అప్పుడు మనకు వంటలేని రావుగా, అవన్నీ గుర్తున్నాయి. అండ్ ఇప్పుడు కొంచెం అలా చేసుకోవాలి అనిపించింది. ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు కారంగా ఏమైనా తినాలి అనిపిస్తే ఇవి ఇన్స్టెంట్గా చేసుకొని తింటే భలే ఉంటాయండి. వేడిగా తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో సర్వపిండి అంటే తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరు. ఆంధ్రాలో ఇప్పుడిప్పుడు యూట్యూబ్లో చూసి అందరూ చేసుకుంటున్నారు. నాది తెలంగాణనా ఆంధ్రనా అంటే నేనేం చెప్పలేనండి, ఎందుకంటే పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగింది మొత్తం తెలంగాణ. నా స్కూలింగ్ అంతా తెలంగాణ. అండ్ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకి అయితే వచ్చేసాను. అంతా అదే వాటర్తో కలిపేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, దాన్ని ముందుగానే హీట్ చేయకముందే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ పిండిని అయితే అందులో అడ్జస్ట్ చేసుకొని, పైనుంచి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుందండి. తిప్పడం అనేది ఆప్షనల్, ఎందుకంటే ఒక సైడే కాల్చుకుంటారు సర్వపిండి నాకు తెలిసి. నేనైతే 2 సైడ్లు కాల్స్తున్నా. నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నా. మీకు ఈ రెసిపీ నచ్చితే చేసుకోండి, లేకపోతే కామెంట్స్లో మాత్రం నన్ను తిట్టుకోకండి. ఖచ్చితంగా వచ్చేస్తారు కదా, అంటే తెలిసిన వాళ్ళు చేసుకుంటారండి. నాకు ఫస్ట్ టైం చేయడం అని చెప్తున్నా కదా, నాకు వచ్చినట్టయితే చేస్తా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా ప్రాసెస్ అయితే ఇదేనా కాదని నాకు కూడా కరెక్ట్గా తెలీదు. అప్పుడెప్పుడో చెప్పాను కదా ఆంటీ చేసి పెట్టారని చెప్పి, కానీ నాకైతే చాలా ఇష్టం. ఇది చాయ్లో ముంచుకొని తింటే అసలు డెడ్లీ కాంబినేషన్. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది హెల్తీ కూడా. ఈ వింటర్లో మనకి సొరకాయ ఎక్కువ దొరుకుతుంది కదండి. ఇలాంటప్పుడు సొరకాయ కర్రీ ఎంత తింటాం, రోజు కర్రీ తినలేం కదా. ఒక్కొక్కసారి ఇలా అంటే వీక్లో 1 రోజు 2 రోజులు ఇలా చేసుకొని తింటే, పిల్లలకి కూడా పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అందులో మనం పల్లీలు వేసాము, నెక్స్ట్ శనగపప్పు వేసాము, నువ్వులు కూడా వేసాము కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చి ఆనియన్ అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇది హెల్తీ కూడా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇందులో ఒక వెజిటేబుల్ అనేది ఉంది కాబట్టి. అందులో బాటిల్ గార్డ్ అనేది చాలా మంచిది కదా హెల్త్కి, స్కిన్కి కూడా. సో ఇలా అయితే ట్రై చేయండి. నాకు వచ్చినట్టు నేను చేశాను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగున్నాయి నిజంగా. పప్పులు అక్కడక్కడ తగులుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు ఇంకా ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా, ఓకేనా. నా ఛానల్లో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ లైక్స్ అయితే చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీ వ్లాగ్స్.